4వ తరగతి గణితం నుండే మరొక కొత్త పాఠం చెప్పబోతున్నాను. సరేనా పిల్లలు, మనము రోజు చాలా రకాల పనులు చేసుకుంటాం. నిద్ర లేవడం, స్నానం చేయడము, స్కూల్కు తయారవ్వడము, టిఫిన్ చేయడము, మళ్ళీ స్కూల్లో చదువుకోవడము, మళ్ళీ ఆటలాడడం, ఇలా చాలా రకాల పనులు చేస్తుంటాం. అవునా కాదు? రైట్. మనము రోజు అన్నం తింటాం కదా, మీరు చాక్లెట్ కూడా తింటారు కదా. అన్నం తింటారు, చాక్లెట్ కూడా తింటారు. మరి అన్నం తినడం తొందరగా పూర్తవుతుందా, చాక్లెట్ తినడం తొందరగా పూర్తవుతుందా? అంటే ఏం చెప్తారు? సార్ చాక్లెట్ తినడమే తొందరగా పూర్తవుతుంది సార్, వెంటనే తినేయచ్చు అని చెప్తారు. అంటే మనం ఇక్కడ ఏం చెప్పాలి అంటే, అన్నం తినడానికి ఎక్కువ సమయం కావాలి. దేనికంటే? చాక్లెట్ తినడం కంటే అన్నం తినడానికి కొంచెం ఎక్కువ సమయం కావాలి, చాక్లెట్ తినడానికి తక్కువ సమయం కావాలి. సరేనా? మీరు ఒక బొమ్మ గీస్తున్నారు అనుకుందాం. ఒక బొమ్మ, ఏదో ఒక బొమ్మ, ఒక ఫ్లవర్ బొమ్మ కావచ్చు, లేదా ఒక యానిమల్ ఏదైనా జంతు బొమ్మ కావచ్చు గీస్తున్నారు. మరి గీయడానికి కూడా ఎంతో కొంత సమయం కావాలి. ఓకేనా? ఒక పాఠాన్ని మీరు నోట్బుక్ లో రాస్తున్నారు అనుకుందాం. అది రాయడానికి ఎక్కువ సమయం పడుతుందా, బొమ్మ గీయడానికి ఎక్కువ సమయం పడుతుందా? ఓకేనా? అంటే మనము వివిధ పనులు చేయడానికి, కొన్ని పనులు చేయడానికి తక్కువ సమయం పడుతుంది, కొన్ని పనులు చేయడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది. ఎంత సమయం అనేది ఎంత, ఈ సమయాన్ని ఎలా చెప్పాలి అది ఇవాళ మనం నేర్చుకోబోతాం. మీరు రోజు ఎవరొకరు అంటూనే ఉంటారు, మీరు కూడా అంటుంటారు, ఏంటి టైం ఎంత అవుతుంది, మమ్మీ టైం ఎంత అవుతుంది, డాడీ టైం ఎంత అవుతుంది, లేకపోతే మీ డాడీ మమ్మీ టైం ఎంత అవుతుంది. మొబైల్ చూస్తారు అందరు. ఇప్పుడు టైం ఎట్లా చూస్తున్నారు? మొబైల్ చూసి చెప్తున్నారు కదా. కానీ మనం టైంను చెప్పడానికి, టైం అనేది సమయం, టైంను చెప్పడానికి మనకు ఒక పరికరం నాకు తెలుసు కదా, అందరి ఇళ్ళలో ఉంటది. ఏంటది? గడియారం. ఇది గోడ గడియారం. రిస్ట్ వాచ్ కూడా ఉంటుంది, చేతికి కూడా పెట్టుకునే వాచ్ కూడా ఉంటుంది. ఓకేనా? మరి ఈ గడియారంలో చూసే మనం టైం ఎంత అవుతుంది అని చెప్తాం. మరి ఎలా చెప్పుకుందామో, అసలు టైం ఎలా చెప్తారు, ఈ సంఖ్యల ద్వారా సమయం ఎంత అవుతుంది అనేది ఏ విధంగా చెప్తారు అనేది మనం ఇవాళ నేర్చుకుంటాం. మన పాఠం పేరు టిక్ టిక్ అంటూ నడుస్తున్న గడియారం. టిక్ టిక్ అంటూ నడుస్తున్న గడియారం 11వ పాఠం. సరేనా? నేను చెప్పిన కొన్ని పనులు చేయడానికి తక్కువ సమయం, కొన్ని పనులు చేయడానికి ఎక్కువ సమయం. సమయం మరి మనం ప్రతి దానికి కొలుతూ ఉంటుంది పిల్లలు. పొడవుకు, బరువుకు, తర్వాత పరిమాణానికి, ప్రతి దానికి కొలుతున్నట్టే మనము సమయానికి కూడా కొలుతూ ఉంటుంది. మరి సమయాన్ని ఎందులో చెప్తాం? లీటర్లు ఎన్ని ద్రవాలకు, తర్వాత కిలోగ్రాములు బరువులకు, సెంటీమీటర్లు మీటర్లు పొడవులకు. మరి అదేవిధంగా సమయానికి, టైంకు నేను ఇంతకు చెప్పిన తక్కువ సమయం పడుతుంది, ఎక్కువ సమయం పడుతుంది అని చెప్పిన. మరి ఎంత సమయం, ఎంత ఆ సమయాన్ని ఎలా చెప్తాం మనం? రైట్. ఇప్పుడు గడియారంలో టైం ఎంత అవుతుందంటే అది వేరు. టైం ఎంత అవుతుందంటే 10 అంటారు, 11 అంటారు. మరి 10 అంటే సరిపోయిందా? అక్కడ 10 అనగానే గడియారంలో టైం ఎంత అవుతుందని చెప్పినట్టేనా? కాదు. 10 గంటలు, 10:30 గంటలు అని అంటారు. ఇక్కడ గంటలు అనేది ఏదైతే ఉందో అది గడియారాన్ని కొలవడానికి, మన సమయాన్ని కొలవడానికి కొలత. ఏంటి? గంటలు. ఓకే. ఈ గంటలు అనేది సమయానికి కొలత అన్నమాట. మనము టైంని గంటలలో చెప్తాం. మరి ఒక గంట అంటే ఎంత? మరి గంట కంటే తక్కువ సమయం ఉంటే మరి ఆ దాన్ని ఎందులో చెప్తాం? గంట కంటే ఎక్కువ సమయం ఉన్నా కూడా గంటలలో చెప్తాం. మరి గంట కంటే ఎక్కువ అంటే మళ్ళీ ఆ రోజులు, తర్వాత నెలలు, ఇవి కూడా సమయాన్ని చెప్పే కొలతలే. రైట్. ఒక గంట అంటే ఎంతసేపు చూద్దాం మనం. చూడండి, మీరు రోజు మీ ఇంట్లో గడియారాన్ని గమనిస్తూనే ఉంటారు. ఇక్కడ 3 రకాల ముళ్ళులు ఉంటాయి.
ఒక చుట్టూ తిరిగి మళ్ళీ అదే సంఖ్య మీద, ఫస్ట్ ఏ సంఖ్య మీద ఉందో అదే సంఖ్య మీదకి రావడానికి ఎంత సమయం అంటే 1 గంట. 12 మీద నుంచి 18కి రావాలా అంటే లేదు. మీరు ఎప్పటి నుంచి చూసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1 మీద ఉంది అనుకుందాం, అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ గంట సమయం గడవాలంటే ఏం కావాలి, మళ్ళీ తిరిగి మళ్ళీ 1 మీదకి రావాలి. అంటే ఒక సంఖ్య మీద నుంచి ఇంకో సంఖ్య మీదకి రావాలి ఒక చుట్టూ తిరిగి, అప్పుడు అది 1 గంట సమయము. రైట్, ఓకేనా? మరి ఇది ఒక చుట్టూ తిరగలేదు సార్, నేను చేస్తున్న పనికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, 12 నుంచి 3 దాకానే వచ్చింది, మరి అప్పుడు గంట అయినట్ట కాదు. నువ్వు స్నానం చేస్తున్నావు, ఇప్పుడు ఈ ముళ్ళు ఇక్కడ 12 వద్ద ఉన్నప్పుడు స్నానం చేసినావు, స్నానం చేయడం స్టార్ట్ చేసినావు, అప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, స్నానం ముగిసింది, మరి గంట సేపు అయిందా? కాదు. మరి ఇదెంతసేపు? గంట కంటే తక్కువ ఉంటే ఎందులో ఇస్తాము? రైట్, అది నిమిషాలలో చెప్తాము. ఏంటి? నిమిషాలు. ఓకేనా? మరి 1 నిమిషం అంటే ఎంత? 1 నిమిషం అంటే చూడండి, ఈ పెద్ద ముళ్ళు ఉన్నదా, ఈ పెద్ద ముళ్ళు 12కు 1కి మధ్య కొన్ని గీతలు ఉన్నాయి చూసినా, 4 ఉంటాయి, 5వది మళ్ళీ 1వ నెంబర్ పైన గీత. ఈ పెద్ద ముళ్ళు 1 నెంబర్ మీదకి వస్తే ఫస్ట్ ఇప్పుడు 12 మీద ఉన్నటువంటి గీత నుంచి మళ్ళీ 12 తర్వాత ఉన్న ఇంకో గీత మీదకి వస్తే అప్పుడు 1 నిమిషం కట్టినట్టు. ఇంకొక ముళ్ళు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఇది చిన్న ముళ్ళు కాదు, సన్నగా ఉంటుంది ముళ్ళు. ఇది 1 నిమిషం అంటే ఇది 1 రౌండ్ తిరిగి వస్తుంది. ఈ ముళ్ళు 12 మీద నుంచి మళ్ళీ 12 మీదకి రావాలంటే 1 నిమిషం పడుతుంది. ఆ 1 నిమిషం ఇది 1 చుట్టూ తిరిగి వచ్చేసరికి ఈ నిమిషాల ముళ్ళు పెద్ద ముళ్ళు ఏదైతే ఉందో అది 1 గీత మీదకి వస్తుంది అన్నట్టు, అది 1 నిమిషము. సార్ నేను చెప్పులు వేసుకుంటున్నా, అప్పుడు ఈ ముళ్ళు, ఈ చిన్న ముళ్ళు జస్ట్ 2 మీదకి వచ్చింది సార్, నేను చెప్పులు వేసుకున్నా అంటే నిమిషం గడిచినట్ట కాదు, నిమిషం అప్పుడు కూడా నిమిషం. మరి నిమిషం కంటే తక్కువ సమయం అది. ఇది 1 రౌండ్, ఇది సన్నగా ఉన్న ముళ్ళు 1 రౌండ్ తిరిగి రావాలని చెప్పిన కదా 1 నిమిషం అంటే. మరి 1 రౌండ్ తిరిగి రాలేదు, చెప్పులు వేసుకునే లోపు అసలు ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు 2 దాకా వచ్చింది, లేదా 3 దాకా వచ్చింది అనుకోండి, మరి అది ఎంత సమయం అంటే నిమిషాల కంటే తక్కువ సమయం, అది 1 నిమిషం కంటే తక్కువ సమయం. దాని ఏ విధంగా చెప్తాం మనము, దానికి కూడా అవుతుంది సెకండ్లు. అంటే గంటల కంటే తక్కువ సమయాన్ని నిమిషాల కంటే తక్కువ సమయాన్ని సెకండ్లలో చెప్తాము. సెకండ్ అంటే సింపుల్ గా మనము కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 1 సెకండ్. 1 సెకండ్ అంటే ఈ సన్నటి ముళ్ళు జస్ట్ 1 గీత నుంచి ఇంకో గీత ఇట్లా అంటే 1 సెకండ్. అట్లా ఏం జరుగుతుందంటే ఈ సన్నటి ముళ్ళు 12 మీద నుంచి 12 మీదకి రావడానికి 60 సార్లు ఇట్లా టక్ 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 అంటది. మీరు లెక్క పెడితే మీకు తెలుస్తుంది. ఈ సన్నటి ముళ్ళు చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది కదా, ఒక్కసారికి అది 1 సెకండ్. ఓకేనా? ఒకసారికి ఇలా అనగానే 1 సెకండ్. అలా 12 మీదకి రావడానికి 60 సార్లు ఇలా టిక్ చేసుకుంటూ తిరుగుతుంది. మీరు 60 సార్లు తిరిగిన తర్వాత నేను చెప్పిన మీకు, ఇది 1 చుట్టూ తిరిగితే ఏమని చెప్పినా 1 నిమిషం. అర్థమైంది? 1 నిమిషం అంటే ఏం చెప్పచ్చు ఇక్కడ, 60 సెకండ్లు 1 నిమిషం అని చెప్పచ్చు. 60 సెకండ్లు 1 నిమిషము. రైట్. మరి 1 నిమిషం అయ్యేసరికి నేనేం చెప్పినా, ఇది ఇంకో గీత మీదకి వస్తుంది అని చెప్పిన. 1 నిమిషం అదే ఆ సమయం 1 నిమిషం. ఎంతసేపు అంటే 1 నిమిషం. ఈ నిమిషాల ముళ్ళు 1 గీత నుంచి ఇంకో గీత మీదకి వస్తుంది. ఓకే, అలా ఈ నిమిషాల ముళ్ళు 1 రౌండ్ తిరిగింది అనుకోండి, అప్పుడేం చెప్పినా మీకు 1 గంట. మరి 1 గంట అంటే 1 రౌండ్ తిరగాలంటే ఈ నిమిషాల ముళ్ళు ఈ చిన్న గీతలు ఎన్ని దాటిపోతుందంటే 60. మళ్ళీ లెక్క పెడితే 60 ఉంటాయి. ఈ 60 గీతల్ని దాటి మళ్ళా అదే సంఖ్య వద్దకు వస్తుంది. అంటే అప్పుడు 1 గంట. అంటే ఇంకో ఏం చెప్పచ్చు, ఈ నిమిషాలు 60 అయితే 60 నిమిషాలు అయితే 1 గంట అని చెప్పచ్చు. 60 నిమిషాలు 1 గంటకు సమానం. ఓకే, రైట్. ఇప్పుడు మనం మామూలుగా మీరు స్కూల్ ఉన్నప్పుడు సార్ వస్తుంటాడు, పాట చెప్పి పోతుంటాడు. అంటే ఒక పీరియడ్ చెప్పడానికి
చెప్పడానికి ఎంత సమయం పడుతుంది? ఒక క్లాస్ చెప్పడానికి మామూలుగా 5వ తరగతి వరకు అయితే 40 నిమిషాలు, అంటే గంట కంటే తక్కువ. అవునా కాదు? గంట కంటే తక్కువ 40 నిమిషాలు అంటే గంట కంటే తక్కువ. ఇప్పుడన్నా నేను 60 నిమిషాలైనా ఒక గంట అన్నా. ఓకేనా? రైట్. ఓకేనా పిల్లలు? మనము ఇంకోటి విషయం గుర్తుపెట్టుకోవాలి. మనము ఎంత సమయం గడియారంలో టైం ఎంత అవుతుంది అనేది మనం అక్కడ చూసి చెప్తాం. 12 మీద ఉంటే 12 అవుతుంది, గంటల రైట్, గంటల మురుగు చెప్పలేదు. కానీ నువ్వు ఒక పని చేయడానికి ఎంత సమయం అవుతుందంటే ఎన్ని నిమిషాలు అవుతుంది, లేదా ఎన్ని గంటలు అవుతుంది, లేదా ఎన్ని సెకండ్లు అవుతుందని చెప్పాలి. గడియారంలో టైం ఎంత అది దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గడియారంలో సమయం ఎలా చూస్తామని చెప్తాను. ఇంతకుముందు చెప్పింది ఏంటి మీకు? ఒక నిమిషం అంటే ఎంతసేపు, ఒక సెకండ్ అంటే ఎంతసేపు, ఒక గంట అంటే ఎంతసేపు అని చెప్పిన. రైట్. ఇప్పుడు గడియారంలో సమయాన్ని ఎలా చూస్తామో చెప్తాను. ఓకే, ఇది చూడండి, ఇది గంటల ముళ్ళు. ఓకేనా? ఈ గంటల ముళ్ళు అనేది ఫస్ట్ ఏ సంఖ్య మీద ఉందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎలా ఉంది? నిమిషాల ముళ్ళు 12 మీద ఉంది, గంటల ముళ్ళు కూడా 12 మీద ఉంది. చిన్న ముళ్ళు గంటల ముళ్ళు అంటున్నారు. ఇప్పుడు సమయం ఎంత అవుతుందంటే ఖచ్చితంగా 12 అవుతుంది సమయం. ఓకేనా? 12 గంటలు అని చెప్పాలి. ఇప్పుడు ఈ ఒక రౌండ్ తిరిగి వచ్చేసరికి ఎంత? ఒక గంట గడుస్తా అని చెప్పిన కదా. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక చుట్టూ తిరిగేది. ఒక చుట్టూ తిరిగేసరికి చూడండి, గంటల ముళ్ళు ఎక్కడికి వచ్చింది? 1 గంట మీద వచ్చింది. అవునా? అప్పుడు సమయం ఎంత అవుతుంది? 1 గంట, ఒక గంట అవుతుంది. అవునా? మరి ఇంత జరగడానికి ఒక గంట సమయం పట్టింది. గంట సమయం పట్టింది రాదు. కానీ ఇక్కడ గడియారంలో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 1 గంట అవుతుంది సార్ అని చెప్పాలి. మరి 12 మీద నుంచి 1 వరకు రావడానికి ఒక గంట సమయం పట్టింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మళ్ళీ ఒక గంట సమయంలో ఏం జరుగుతుంది? మళ్ళీ ఇంకో సంఖ్య మారుతుంది గంటల ముందు. ఇంకో గంట సమయం గడిస్తే ఇంకో మారుతుంది. అంటే ప్రతి 2 సంఖ్యల మధ్య ఒక గంట సమయము. మీకు డైరెక్ట్ గా మనం గడియారంలో సమయం ఎలా చూడాలి తెలుసుకుంటే చూడండి. ఇప్పుడు అంటే మనము 12 ఈ నిమిషాల ముందు 12 మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా గంటల ముళ్ళు ఏదో ఒక సంఖ్య మీద ఉంటుంది. నిమిషాల ముళ్ళు 12 ఉన్నప్పుడు గంటల ముళ్ళు 2 మీద ఉంటే అప్పుడు 2 గంటలు అవుతున్నట్టు. గంటల ముళ్ళు 3 మీద, నిమిషాల ముళ్ళు 12 మీద ఉన్నప్పుడు గంటల ముళ్ళు 3 మీద ఉంటే 3 అవుతున్నట్టు. గంటల ముళ్ళు 4 మీద ఉంటే 4 అవుతుంది. ఫస్ట్ నిమిషాల ముళ్ళు చూడాలి. నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? గంటల ముళ్ళు అప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక నెంబర్ మీద ఉంటుంది. తర్వాత మరి ఈ మధ్యలో ఉన్నారనుకోండి, మధ్యలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు గంటల ముళ్ళు, ఇప్పుడు గంటల ముళ్ళు ఏదైనా 2 సంఖ్యల మధ్య ఉన్నప్పుడు నిమిషాల ముళ్ళు కరెక్ట్ 12 మీద ఉండదు. అప్పుడు మీరు సార్ ఇప్పుడు 2 అవుతుంది అని చెప్పలేదు. దాని తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం. ఈ విధంగా ఉన్నప్పుడు సమయం ఏ విధంగా చెప్తాం. రైట్. నేను ఫస్ట్ ఏం చెప్పినా, కొన్ని పనులు చేయడానికి తక్కువ సమయం పడుతుంది, కొన్ని పనులు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అని చెప్పిన. ఓకే, కొన్ని పనులు ఉదాహరణకు నేను ఇట్లా చెప్పులు వేసుకోవడానికి కొన్ని సెకండ్లే, నిమిషం కూడా పట్టదు. స్నానం చేయడానికి గంట సమయం అయితే పట్టదు కదా, గంట కంటే తక్కువనే, కొన్ని నిమిషాలు పడుతుంది. కొన్ని పనులు చేయడం, ఉదాహరణకు ఇల్లు కట్టడానికి, ఒక ఇల్లు కట్టడానికి ఒక గంటలు కూడా కాదు, కొన్ని రోజులు, నెలలు కావాలి. ఓకే. తర్వాత పంట పండించడానికి, ఒక పంట వెళ్ళడానికి ఎక్కువ రోజులు కావాలి. మరియు రోజుల తర్వాత ఏం చేసుకుంటాం? నెలలు, అది కూడా వస్తుంది. ఒక వడ్రంగి కుర్చీ తయారు చేయడానికి ఎంతసేపు పడుతుంది? కొన్ని గంటలు, పొద్దు నుంచి కష్టపడితే కొన్ని గంటలు, కొన్ని రోజులు కూడా పడతాయి. అలా కొన్ని పనులు చేయడానికి తక్కువ సమయము, కొన్ని పనులు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీకు ఒక పట్టిక ఉంది, పేజీ నెంబర్ 99 మన పాఠంలో ఒక పట్టిక ఉంది. పట్టికలో వేరు పనులకు వేరు సమయం అవసరం ఉంది కదా. ఇప్పుడు కొన్ని నిమిషాల పాటు ఏ పనులు చేయగలుగుతాం, కొన్ని గంటల పాటు ఏం పనులు చేయగలుగుతాం, కొన్ని రోజుల సమయం అవసరమయ్యే పనులు ఏంటి, కొన్ని నెలల సమయం అవసరమయ్యే పనులు ఏంటి ఇక్కడ ఉన్నాయి. కొన్ని నిమిషాల సమయం అవసరమయ్యే పనులు, కొన్ని నిమిషాలు చెప్పిన, ఒక నిమిషం అంటే ఎంత అనేది చెప్పిన. మీరు కూడా మీ గడియారాలు చూడండి, ఒక సెకండ్ల ముళ్ళు అంటే సన్నటి ముళ్ళు ఒక చుట్టూ తిరగడానికి 1 నిమిషం. ఓకే, రైట్. కొన్ని నిమిషాల ఉదాహరణ ఇక్కడ ఒకటి ఇచ్చిండు, స్నానం చేయడానికి కొన్ని నిమిషాల సమయం సరిపోతుంది, కొన్ని నిమిషాలు. తర్వాత గంటల సమయం అవసరమయ్యే పనులు అన్నాడు, బడిలో చదువుకోవడం. మనం పొద్దున ఉదయం గడియారంలో 9 అయ్యేటప్పుడు స్కూల్కి వస్తాం. మళ్ళీ ఎప్పుడు వెళ్తాం ఇంటికి? మళ్ళీ 4 గంటలకు వెళ్తాం. ఓకే, 4 గంటలకు వెళ్తాం అంటే చాలా గంటలు అక్కడ. ఒక 7 గంటల పాటు మీరు ఎక్కడ స్కూల్లోనే ఉంటారు. అది గంటల సమయం అవసరమయ్యే పని మనం రోజు
పని కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ అవుతుంది. ఉదాహరణ ఇక్కడ ఏంది, గుడిసె నిర్మించడము, ఒక చిన్న గుడిసె నిర్మించడానికి ఒకటే రోజులు అయితే కాదు కదా, 2-3 రోజులు. ఈ రోజులు అనేది కూడా మనం సమయాన్ని లెక్కించడానికి ఒక కొద్ది. తర్వాత నెలల సమయం అవసరమైన కొన్ని నెలల పాటు వరి పంట పండడానికి మీకు అందరికి తెలుసు. వరి పంట పండడానికి ఎన్ని నెలలు పడుతుంది అనేది మీ ఇంట్లో అడిగితే చెప్తారు. వరి పంట పండడానికి కొన్ని రకాల పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద ఇల్లు, ఇప్పుడైతే అన్ని డాబా ఇల్లు అటువంటి కడుతున్నాయి కదా, అప్పుడు కూడా కొన్ని నెలల పాటు అవసరమైంది. రైట్. ఇలా మీరు నిమిషాల సమయం అవసరమయ్యే పనులు ఇందులో రాయాలి, గంటల సమయం అవసరమైన పనులు దీనిలో రాయాలి, రోజుల సమయం అవసరమైన పనులు దీనిలో రాయాలి, నెలల సమయం అవసరమైన పనులు దీనిలో రాయాలి. రైట్. కనురెప్పలు కొట్టడానికి ఎంత సమయం తీసుకుంటావు అని అన్నారు. కనురెప్పలు ఇట్లా మూసి ఇట్లా తిరగాలి, ఇట్లా ఎంత సమయం? 1 నిమిషం అవుతుందా? నిమిషం అంటే ఓ చుట్టూ తిరగాలని చెప్పిన. గంట అవుతుందా? కాదు, నిమిషం కంటే తక్కువ అవుతుంది. మరి ఏంటి నిమిషం కంటే తక్కువ ఎందులో చెప్పాలని చెప్పిన? సెకండ్. అంటే కనురెప్పలు పోయడానికి తిరగడానికి 1 సెకండ్ సరిపోతుంది. ఇట్లా ఒక చిటికేస్తే 1 సెకండ్. ఓకేనా? మరి ఏ ఏ పనులు మనం నిమిషం కంటే తక్కువ సమయంలో చేయగలుగుతాము? ఇంతకుముందు కూడా చెప్పిన సెకండ్లలో చెప్పులు వేసుకోవడం. చెప్పులు వేసి ఎంతసేపు వేసుకుంటారు? నిమిషం పాటు వేసుకోలేదు. అటువంటి కొన్ని పనులు మీరు రాయండి ఇంటికాడ. నిమిషం పాటు ఏ ఏ పనులు చేయడానికి నీకు నిమిషం కన్నా తక్కువ సమయం అవసరం అవుతుందో ఆలోచించండి, రాయండి ఇందులో. ఓకేనా పిల్లలు? పేజీ నంబర్ 101లో ఇవి చేయండి. మనకు కృత్యం ఉన్నది. ఇక్కడ ఒక గడియారం బొమ్మ ఇచ్చిండు. ఇందులో ఏదో సమయం అయితే ఎంతో ఎలా ఉందంటే అది ఇట్లుంది. చెప్పండి ఇక్కడ టైం ఎంత అవుతుంది? ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఒకప్పుడు ఇట్లా అవుతుంది. ఇట్లా గడియారం మీ మీద చూపిస్తుంది కదా, మరి ఎంత సమయం అవుతుంది ఇట్లా? నేనేం చెప్పినా నిమిషాల ముళ్ళు 12 మీద ఉన్నప్పుడు గంటల ముళ్ళు ఏదో ఒక సంఖ్య మీద ఉంటుంది అని చెప్పిన. ఏ సంఖ్య మీద అయితే ఉందో అప్పుడు అంత సమయము. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? ఓకే, 7 గంటలు. ఇంకా 7 గంటలు. ఇక్కడ ఏం రాయాలి? గడియారం ఎంత సమయాన్ని సూచిస్తున్నది? 7 గంటలు. గడియారంలో సమయం రాసినప్పుడు మనం ఇలా రాయాలి. 7 గంటలు అవుతుంది కదా, 7 గంటలు. మరి ఇవేంటి సార్ అంటే ఇవి నిమిషాలు తర్వాత వస్తుంది. మరి 7 గంటలు ఇలా రాయచ్చా? చెప్పేటప్పుడు చెప్తారు. 7 గంటలు నేను ఏం చెప్పినా మనం ఎంతసేపు చేస్తున్నాం అనే దానికి ఇన్ని గంటలు చేస్తున్నాం, 2 గంటలు చేస్తున్నాం, 3 గంటలు చేస్తున్నాం, అది అప్పుడు గంటలో చెప్పాలి. కానీ టైము ఎంత అని రాసినప్పుడు మాత్రము ఇలా రాయడం కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ప్రశ్న, 5 గంటల ముందు, ఇక్కడ చూడండి, ఇక్కడ గంట, 5 గంటల ముందు సమయం ఎంత ఉంటుంది? 5 గంటల కంటే ముందు అంటే ఇప్పుడు 7 అవుతుంది కదా, దీనికంటే ముందు 1 గంట ముందు ఎంత అవుతుంది? 2 గంటల ముందు ఎంత అవుతుంది? ఫస్ట్ ఇప్పుడు 7 గంటలు గడియారంలో సమయం 7 గంటలు చూపించాలంటే దానికంటే గంట ముందు ఏ సమయం చూపిస్తుంది? 6 గంటలు చూపిస్తుంది. మరి అలా 5 గంటల ముందు సమయం ఎంత ఉంటుంది? నేను అర్థం 1 గంట ముందు ఇది 6, 2 గంటల ముందు 5, 3 గంటల ముందు 4, 4 గంటల ముందు 3, 5 గంటల ముందు 2. అంటే గడియారంలో సమయం 7 అవుతున్నప్పుడు మీరు చూసారు అనుకోండి, 5 గంటల కంటే ముందు సమయం ఎంత అవుతుంటుంది అంటే 7 నుంచి 5 తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంటది? 2 గంటలు. గడియారంలో 2 గంటలు ఇలా రాయాలి. గడియారంలో 2 గంటలు ఎంతసేపు అంటే మళ్ళీ 5 గంటల తర్వాత ముందు, 5 గంటల సమయం ముందు. తర్వాత ఇంకో ప్రశ్న ఉన్నాడు ఇక్కడ, 4 గంటల తర్వాత సమయం, 7 తర్వాత, 7 గంటల తర్వాత 4 గంటల తర్వాత సమయం ఎంత అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు 7 అవుతుంది ఇక్కడ, ఆ 7 తర్వాత 4 గంటల తర్వాత ఎంత అవుతుంది అన్నాడు. ఇప్పుడు 7 అవుతుందా? మరి 1 గంట తర్వాత ఎంత సమయం అవుతుంది చూద్దాం. మళ్ళా గంట తర్వాత అంటే ఇది ఒక చుట్టూ తిరగాలి. 1 గంట తర్వాత 8 అవుతుంది, తెలుసు కదా. 1 గంట తర్వాత 8, 2 గంటల తర్వాత 9, 3 గంటల తర్వాత 10, 4 గంటల తర్వాత 11. గడియారంలో సమయం 11 గంటలు.
గడియారంలో సమయం అప్పుడు 4 గంటల తర్వాత గడియారంలో సమయం ఎంత అవుతుంటది అంటే 7 నుంచి అప్పుడు కలపాలి తర్వాత అన్నాడు కాబట్టి నేను మీకు 10 గంటలకు పాఠం చెప్తున్నాను. ఒక గంట తర్వాత సమయం ఎంత అవుతుంది? నేను ఒక గంట సేపు చెప్పిన ఇక్కడ గంట తర్వాత ఎంత అవుతుంది అంటే 11 అవుతుంది. అవునా కదా? తర్వాత అంటే కలపాలి, ముందు అంటే తీసేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది చూడండి ఇక్కడ. రైట్, ఇంకో బొమ్మ ఉన్నది గడియారం. ఇక్కడ సమయం గడియారం ఎంత సమయాన్ని సూచిస్తున్నది అని అడిగారు. ఇట్లున్నది సేమ్ కలిపిన కదా. ఎంత అవుతుంది ఇక్కడ చెప్పిన 11 గంటలు అవుతుంది. 11 గంటలు గడియారం. నెక్స్ట్ ప్రశ్న ఏమన్నాడు మళ్ళీ 3 గంటల ముందు, మళ్ళీ వెనక 3 గంటల కంటే ముందు సమయం ఎంత ఉంటుంది? అప్పుడు ఏం చెప్పి నేను తీసేయాలని చెప్పిన ఇక్కడ 1 గంట ముందు 10, 2 గంటల ముందు 9, 3 గంటల ముందు అయితే 8. 3 గంటల కంటే ముందు 8 గంటలు అయి ఉంటుంది సమయం. తర్వాత ఇంకో ప్రశ్న ఏమన్నాడు 2 గంటల తర్వాత సమయం ఎంత అవుతుంది అంటే దీని తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ కలపాలంటే సార్ ఇక్కడ కలపమన్నాను కదా 11కు 2 కలిపితే 13 అవుతుంది కదా అని అనుకోవచ్చు. కాదు, సమయం ఇక్కడ మనం 12 గంటల గడియారం, ఇది మీకు 24 గంటల గడియారం కూడా ఉంటుంది. అది రైల్వే గడియారము. తర్వాత అందులో దీని గురించి ఇక్కడ చూద్దాం మనం. 1 గంట తర్వాత 12. ఓకే, మళ్ళీ ఇంకో గంట తర్వాత 2 గంటల తర్వాత 1. ఓకేనా? ఇక్కడ 1 గంట అవుతుంది 11 గంటల తర్వాత. 11 అయ్యేటప్పుడు 2 గంటల సమయం గడిస్తే మరి అప్పుడు టైం ఎంత అవుతుంది? 2 గంటల సేపు నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు అనుకుందాం. 11 అవుతుంది గడియారంలో టైం చూసినాం. 11 అయ్యేటప్పుడు 2 గంటల పాటు ఏదో ఒక పని చేయడం, వరి కోయడం ఏదో ఒకటి చేస్తున్నాం. 2 గంటల తర్వాత మరి ఎంత సమయం చూపిస్తుంది గడియారం? 1 గంట చూపిస్తుంది. ఓకేనా? ఇది కొన్ని గంటల కంటే ముందు సమయం ఎంత చూపిస్తుంది, కొన్ని గంటల కంటే తర్వాత సమయం ఎంత చూపిస్తుంది. మనం ఎంతసేపు అనే దానికి ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు చెప్పాలి. గడియారంలో టైం ఎంత అవుతుంది అంటే ఎన్ని గంటలు అవుతుంది అది చెప్పాలి. ఓకే, రైట్. పిల్లలు ఇక్కడ టైం ఎంత అవుతుంది సమయం? ఓకే, నిమిషాలు 12 ఉన్నది, గంటలు 8 ఉన్నది కాబట్టి 8 అవుతుంది. 8 గంటలు అవుతుంది సార్ అని చెప్పొచ్చు. గడియారంలో ఇంత సమయం చూపిస్తున్నప్పుడు మీరు స్నానం చేయడానికి వెళ్ళి ఉంటున్నారు. స్నానం చేసి వచ్చిండ్రు, మళ్ళా గడియారం చూసి అప్పుడు ఇట్లా అనుకుందాం. ఇట్లా 3 మీదకి వచ్చింది, నిమిషాల ముందు 3 మీదకి వచ్చింది. మరి ఇప్పుడు టైం ఎంత? గంటల ముందు 8 ఉన్నది కదా సార్, మరి ఇప్పుడు కూడా 8 అవుతుంది అంటారా? మరి ఎంతో కొంత సమయం గడిచింది కదా మీరు స్నానం చేసి, ఎప్పటికి ఒకటి 8 అవుతుంటారా? కాదు. మరి ఎంత? ఇది నేనేం చెప్పినా ఈ నిమిషాల ముందు ఒక రౌండ్ తిరిగితే గంట గడుస్తా అని చెప్పాను. కానీ ఈ రౌండ్ తిరగలే అంటే గంట తక్కువ సమయం తక్కువ వాటిని ఎందులో చెప్తాం? నిమిషాలలో చెప్తాం. అవునా? మరి మీరు స్నానం చేసి ఎన్ని నిమిషాలు గడిచారు? 8 గంటలు దాటినట్టే కదా సమయం. 8 గంటలు దాటింది. మరి ఎన్ని నిమిషాలు? 8 గంటలు దాటి ఎన్ని నిమిషాలు? చూడండి, నేను ఏం చెప్పినంటే ఈ నిమిషాల ముందు ఒక గీత నుంచి ఇంకో గీత మీదకి వచ్చేసరికి 1 నిమిషం అని చెప్తున్నాను. ఆ నిమిషంలో ఈ సన్నటి ముళ్ళు ఒక రోడ్డు తిరిగేస్తాయి. మళ్ళా ఇట్లా ఒక నెంబర్ మీదకి వచ్చేసరికి తర్వాత అప్పుడు 5 గీతలు దాటుతుంది. అంటే ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. ఇప్పుడు సమయం ఎంత అన్నట్టు 8 గంటల 5 నిమిషాలు. తర్వాత రెండో సంఖ్య వరకు వచ్చేసరికి 10 నిమిషాలు. 8 గంటల 10 నిమిషాలు. ఇప్పుడు 8 గంటల 15 నిమిషాలు. ప్రతి సంఖ్యను ఇప్పుడు ఒక సంఖ్య దాటి ఇంకో సంఖ్య మీదకి వస్తే 5 నిమిషాల సమయం గడిచినట్టు. ఇప్పుడు ఇక్కడ గడియారం సమయం ఎంత అవుతుంది? 8 గంటలు దాటి మళ్ళా 15 నిమిషాలు. అప్పుడు ఏం చెప్తాం సమయము? 8 గంటల ఇప్పుడు గడియారం సమయం ఎంత అవుతుంది? 8 గంటల 15 నిమిషాలు. అంటే మీరు స్నానం చేయడానికి 15 నిమిషాల సమయం పట్టింది. ఓకేనా? ఈ విధంగా చేయాలి. రైట్. ఇప్పుడు 8 గంటల 15 కదా, 8 గంటల 20, 8 గంటల 25, 8 గంటల 30 అంటే 8:30 అంటారు షార్ట్ కట్. 8 గంటల 37, 8 గంటల 40, 8 గంటల 45, 8 గంటల 50, 8 గంటల 55, 60. మరి 60 నిమిషాలు అయిపోయింది. మరి గంట గడవాలి కదా, అప్పుడు నేను వచ్చేది మాకు చూసారా 9. అంటే మనం ఏం చేయాలి? ఒక ఏదైతే సంఖ్యను దాటి ఉందో, ఇప్పుడు నిమిషాల ముందు ఏ సంఖ్య మీద అయితే ఉందో మనము తర్వాత
గంటల ముళ్ళు దేని దాడుతుందో అన్ని గంటలు గడిచి అన్ని నిమిషాలు అని చెప్పాలి. మా అద్దరు ఉంటుంది కదా సార్, అప్పుడు ఎట్లా ఇక్కడ చెప్పుడు అని డబ్బు రావచ్చు మీకు. సార్ ఇక్కడ ఉన్న సార్ నేను చెప్పిన మీకు గీతలు ఉన్నాయి కదా, ఇప్పుడు 1 గంట వరకు మధ్యలో 1 మీద ఉంటే 5 నిమిషాలు, తర్వాత గీత 6, తర్వాత 7, తర్వాత 8. ఇప్పుడు చెప్పచ్చు 9 గంటల 8 నిమిషాలు అని చెప్పచ్చు. ఈ విధంగా గడియారంలో సమయం మనం చూడాలి. ఓకేనా? రైట్. ఇక్కడ కొన్ని గడియార బొమ్మలు ఉన్నాయి. పేజీ నంబరు 102, 102లో బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఒక సమయం ఇచ్చిండు. ఇక్కడ 2 గంటల 5 నిమిషాలు. దానికి సంబంధించి 3 గడియారాలలో సమయం ఇచ్చిండు. ఈ కింది గడియారాలు ఏవి ఇచ్చిన సమయాన్ని తెలుపుతున్నాయన్నాడు. ఈ టైం ఈ 3 గడియారాల్లో ఏ గడియారంలో కరెక్ట్ ఉన్నది, 2 గంటల 5 నిమిషాలను సూచించే గడియారం ఏది, దాన్ని టిక్ చేయాలి. అలా ఈ 3 కూడా చేయాలి. 2 గంటల 5 నిమిషాలు, మీకు 5 నిమిషాలు అని చెప్పారు. 2 గంటలు అంటే గంటల ముళ్ళు ఇట్లా 5 నిమిషాలు గడిచినాయి కాబట్టి గంటల ముళ్ళు 2 దాటి ఉంటుంది. ఎంతో కొంత దాటి ఉంటుంది గంటల ముళ్ళు, చాలా స్లోగా తిరుగుతుంది. మరి నిమిషాల ముళ్ళు 5 నిమిషాలు గడిచినట్టు నిమిషాల ముళ్ళు ఏం చెప్పినా ఒక సంఖ్య దాటి ఇంకో సంఖ్య మీదకి వస్తా చెప్పారు. అప్పుడు ఎక్కడ అంటే గంటల ముళ్ళు ఫస్ట్ 2 దాటి ఉండాలి కొంచెం. తర్వాత నిమిషాల ముళ్ళు 12 మీద నుంచి 1 మీదకి రావాలి. అప్పుడు ఎలా అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది చూడండి. గంటల ముళ్ళు 2 దగ్గరలో ఉంటుంది, కొంచెం దాడుతుంది, దానికంటే ముందు ఉంటుంది కొంచెం దాడుతుంది. అప్పుడు నిమిషాల ముళ్ళు 1 మీద ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2వ గడియారంలో 2 గంటల 5 నిమిషాలు గడుస్తుంది. ఓకే, ఇవి మీరు చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ గడియారంలో సూచించిన సమయం ఇక్కడ రాయండి అన్నాడు. గడియారంలో ఎంత టైం అవుతుంది మీరు చూడాలి, రాయాలి. ఓకేనా? ఎంత చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మీరు కింద సమయం ఇచ్చిండు, ఇక్కడ ఎంత టైం అవుతుందో ఇచ్చిండు, అందులో ముళ్ళు గీయాలి మీరు. ఓహో 11 గంటల 45 నిమిషాలకు ఈ గంటల ముళ్ళు ఇక్కడ ఉంటది, నిమిషాల ముళ్ళు ఇక్కడ ఉంటది అని మీరు ముళ్ళు గీయాలి. ఇదంతా మీరు చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ప్రయత్నించండి ఉన్నాయి చూడండి. గంట గడిచిన కొద్దీ గంటల ముళ్ళు కూడా కదులుతుందా? గంటల ముళ్ళు ఒక సంఖ్య నుండి మరొక సంఖ్య పైకి కదలడానికి ఎన్ని నిమిషాల సమయం పడుతుంది అని అన్నాడు. నేను ఆల్రెడీ చెప్పేసిన ముందే. ప్రతి గంట గడిచిన కొద్దీ గంటల ముళ్ళు కదులుతుందా లేదా? ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ టైం అయితే 10 గంటలు అవుతుంది. ఓకేనా? ఒక గంట సేపు ఏదో ఒక పని చేస్తున్నాం, తిరుగుతూనే ఉంటుంది కదా, తిరుగుతూనే ఉంటుంది కదా. అప్పుడు మరి గంటల ముళ్ళు కదులుతుందా లేదు చూడండి. అప్పుడు ఏమైంది, గంటల ముళ్ళు 10 నుంచి 11 మీదకి వచ్చింది. కదిలిందా లేదా? గంటల ముళ్ళు కదులుతుంది. మరి గంటల ముళ్ళు ఒక సంఖ్య నుంచి ఇంకో సంఖ్య మీద రావడానికి ఎన్ని నిమిషాలు పట్టింది అన్నాడు. నేను చెప్పిన ఇది ఒక గీత నుంచి ఇంకో గీత పోవడానికి 10 నిమిషాలు చెప్పిన. ఈ రౌండ్ తిరగడానికి ఎన్ని నిమిషాలు చెప్పిన? 60 నిమిషాలు. కాబట్టి మనం ఏం చెప్పాలి, 60 నిమిషాలు అయితే 1 గంట అని చెప్పాలి. ఓకే. నెక్స్ట్ కింది కాలాలలో ఏ సమయంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఒకదానితో మరొకటి కలుసుకుంటాయి అన్నాడు. కింద సమయం వచ్చింది 6 గంటలు 7 గంటల మధ్య నిమిషాల ముళ్ళు మళ్ళీ గంటల ముళ్ళు ఒకదాని మీద కూడా వస్తాయా, కలుసుకుంటాయా అని అడిగాడు. తర్వాత 9 గంటలు 10 గంటల మధ్య ఒకదాని మీద కూడా వస్తాయా అని అడిగాడు. 3 గంటలు 4 గంటల మధ్య మళ్ళీ ఒకదాని మీద కూడా వస్తాయా, 12 గంటలు 1 గంట మీద ఒకదాని మీద కూడా వస్తాయా. ఫస్ట్ ఒకటి చూద్దాం మనం. మిగిలిన మీరు గడియారం తీసుకొని చేయాలి. 6 గంటలు 7 గంటలు ఈ 2 సమయాల మధ్య గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కలుసుకుంటాయా లేదా చూద్దాం. ఫస్ట్ 6 గంటలు కలపాలి గడియారంలో. ఓకే, ఇప్పుడు సమయం 6 అవుతుంది. రైట్, ముందుకు ఇక గడుస్తుంది, సమయం గడుస్తుంది గడుస్తుంది గడుస్తుంది. ఇంకా 7 కాలేదు, కలిసినా లేదా? ఇక్కడ కలుసుకుంటున్నాయి, అవునా? తర్వాత 7 కలిసి అంటే 6 నుంచి 7, 6 గంటల నుంచి 7 గంటలు అయ్యేంతలో ఒకసారి కలుసుకుంటుంది, అవునా కదా? రైట్. మిగిలిన సమయాలు కూడా మీరు ఇంటిగా ట్రై చేయండి. మరి కలుస్తాయా లేదా చూడండి, గడియారం ఉంటుంది కదా ఇంటిగా. ఓకే, సమయాన్ని నిమిషాలు సెకండ్లు గంటలలో కొలుస్తామని చెప్తాం. అంతేనా? మరి ఇంకా ఏమన్నా? రోజులు, అది కూడా చెప్పిన. రోజులు కూడా సమయాన్ని కొలవడానికి ఎన్ని రోజులు ఈ పని చేస్తావు, ఎన్ని రోజులు చదువుకుంటావు కదా. తర్వాత వారాలు, ఎన్ని వారాలు అయింది నువ్వు ఈ పని చేయబట్టి. తర్వాత నెలలు, ఎన్ని నెలల నుంచి నువ్వు
చదువుతున్నావు, ఎన్ని నెలల నుంచి చదువుకుంటున్నావు. ఇవన్నీ కూడా సమయాన్ని కొలవడానికి కొలతలే. మళ్ళా సంవత్సరాలు, అవునా కాదు? దాన్ని మరి సంవత్సరాలు, నెలలు, రోజులు ఎక్కడ కనిపిస్తాయి మీకు? దీంట్లో ఏంటిది? క్యాలెండర్. క్యాలెండర్ లో మనం రోజులు, నెలలు, సంవత్సరం, ఏ సంవత్సరం అనేది చూస్తాం. ఇవాళ ఏం రోజు? రోజు ఇది మొత్తం 7 రోజులు. ప్రతి రోజు ఒక డేట్. ఇయర్ డేట్ ఎంత? 8 తేదీ, ఎన్నో నెల? 12వ నెల, అంటే డిసెంబర్. తర్వాత సంవత్సరము 2020. ఓకేనా? రైట్. ఇవాళ ఏ రోజు మరి? ఏ రోజు ఇవాళ? 2025. మీకు డేట్ ఏ విధంగా చూడాలో నేను చెప్తాను. ఇది డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి క్యాలెండర్. ఇది డిసెంబర్. ఇవాళ తేదీ ఎంత అని చెప్పిన? 8వ తేదీ అని చెప్పిన. 8వ తేదీ. మరి 8వ తేదీ పక్కన ఏ రోజు? అది మంగళవారము. మంగళవారం. ఈ రోజు మంగళవారము, 8వ తేదీ, డిసెంబర్ నెల, 2020వ సంవత్సరము. ఓకే. ఈ విధంగా డేట్ చూడడం చాలా సింపుల్ పిల్లలు. ఇవాళ 8 కాబట్టి రేపు ఏమవుతుంది? 9 అవుతుంది. మళ్ళీ రోజు మారుతుంది కదా, బుధవారం. తర్వాత రోజు 10 అవుతుంది. మళ్ళీ రోజు మారుతుంది కదా, గురువారం. మరి క్యాలెండర్ లో మీరు ఇంకేం తెలుసుకోవచ్చు? ఏ రోజు ఏ పండుగ ఉన్నది అది కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఓహో, డిసెంబర్ 9, ఈ రోజు ఈ పండుగ ఉన్నదా? మళ్ళా జనవరి 26 ఇవాళ గణతంత్ర దినోత్సవము, ఆగస్టు 15 ఇలా స్వాతంత్ర దినోత్సవము. ఇవన్నీ కూడా మనం క్యాలెండర్ ద్వారా తెలుసుకోవచ్చు. రైట్. మరి మొత్తము ఇక్కడ ఒక క్యాలెండర్ ఇచ్చింది, ఒక సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్. 2013వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఇచ్చింది మనకి ఇక్కడ. ఈ 2013 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ లో నెలల పేరు తెలుసు కదా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా 12 నెలలు ఉంటాయి. ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు. ఓకే. మరి మీరు ప్రతి నెలలో 1 నుంచి 30 తారీఖు లేదా 31 తారీఖు ఉంటుంది. ఓకే. మరి ఈ 31 తారీఖు అంటే ఆ నెలలో 31 రోజులు ఉన్నట్టు. ఓకేనా? ఈ జనవరిలో 31 రోజులు ఉన్నాయి, ఫిబ్రవరిలో 28 రోజులు, మార్చిలో 31 రోజులు. ఇవన్నీ ఏ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో వాటన్నిటిని కలపండి. అన్ని రోజులు కలపండి. ఇక్కడ 31, ఇక్కడ 28, 31, ఇవన్నీ కలిపితే మొత్తం ఒక సంఖ్య వస్తుంది కదా. ఎంత వస్తుందంటే ఆ సంఖ్య 365 రోజుల సంఖ్య. అంటే ఒక సంవత్సరానికి 365 రోజులు. ఓకేనా? 365 రోజులైతే ఒక సంవత్సరం. మరి మీరు ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని సంవత్సరాలలో 366 రోజులు కూడా చూస్తారు. అది ఏ సంవత్సరం చూస్తారు? 2020లో చూస్తారు. మీరు చూసిండ్రు ఆల్రెడీ. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని నెలలు ఉన్నటువంటి రోజులు లెక్కిస్తే మొత్తం 366 వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఫిబ్రవరి నెలలో సాధారణంగా 28 రోజులే ఉంటాయి. కానీ 4 సంవత్సరాల తర్వాత ఒకసారి ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. కానీ ఈ 29 ఫిబ్రవరిలో 29 రోజులు ఉన్న సంవత్సరాన్ని లీపు సంవత్సరం అంటారు. లీపు సంవత్సరం. ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. 2020లో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు 2024లో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. అప్పుడు మొత్తం రోజుల సంఖ్య 366 రోజులు. ఏ సంవత్సరంలో అయితే 366 రోజులు ఉంటాయో దాన్ని లీప్ సంవత్సరం అంటారు. లీప్ సంవత్సరంలో ఏ నెలలో ఒక రోజు పెరుగుతుందంటే ఫిబ్రవరి నెలలో ఒక రోజు పెరుగుతుంది. సాధారణంగా అన్ని సంవత్సరాలలో 365 రోజులే ఉంటాయి. మీకు చూడండి, ఇక్కడ క్యాలెండర్ 2013వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఇచ్చిండు. ఈ క్యాలెండర్ ని చూసి మీరు ఈ ప్రశ్నలన్నిటి జవాబులు చేయాలి. ఇంటికాడ చేయాలి. చాలా సింపుల్ ఉన్నది. ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉన్నాయి? చాలా సింపుల్ ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ మీరు చేస్తారు. ఇంటికాడ చేయాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ మే నెల 2014
జూన్ నెల ఇక్కడ మీరు క్యాలెండర్ నంబర్లు వేయాలి. ఇక్కడ చివరి రోజు చూడాలి, చివరి రోజు తర్వాత ఏ రోజు, ఇవాళ బుధవారం, ఇవాళ మంగళవారం అయితే రేపు బుధవారం. రైట్. ఇక్కడ కూడా మీరు మే నెలలో ఇది లాస్ట్ రోజు 31 తారీఖు ఏ రోజు ఉన్నది, శనివారం. తర్వాత రోజు ఏమైంది, ఆదివారం. ఆదివారం 1 తారీఖు వస్తుంది. ఇది మీరు నింపండి. ఓకే రైట్. ఇప్పుడు అభ్యాసంలో మనం కొన్ని నేర్చుకుందాం. ఒక 2 లెక్కలు నేర్చుకుందాం మనము అభ్యాసంలో. అభ్యాసంలో 2వ లెక్క చేద్దాం. సునంద ఆడుకోవడానికి తన స్నేహితురాలు ఇంటికి సాయంత్రం 5:15 వెళ్ళింది. ఆమె తిరిగి 7:35 ఇంటికి వచ్చింది. సునంద తన స్నేహితులతో ఆడుకోవడానికి ఎంత సమయం వెచ్చించింది? ఇది ప్రశ్న. ఇటు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోయింది కదా సునంద. అప్పుడు పోయే ముందు టైం ఎంత అవుతుంది? గడియారంలో 5:15 గడియారంలో సూచించే సమయం ఇది 5:15. మళ్ళీ ఆడుకొని ఇంటికి వచ్చి చూసింది. మళ్ళీ అప్పుడు ఎంత అయితే టైం 7:30 అవుతుంది. మరి ఎంతసేపు ఆడుకున్నది? 2 నిమిషాలు ఉన్నాయి కాబట్టి మీకు కనిపి అనిపిస్తారు. 5 గంటలు అవుతుంది కదా. ఒక ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోయే ముందు 5 గంటలు అవుతుంది గడియారం టైం. ఇంటికి వచ్చి చూసేసరికి 7 అవుతుంది. అప్పుడు ఎంతసేపు అంటే మీరు తక్కువ చెప్తారు సార్. 5 గంటల తర్వాత 1 గంట తర్వాత 6 అవుతుంది, 6 గంటల తర్వాత ఇంకో గంట తర్వాత 7 అవుతుంది. అంటే 2 గంటల పాటు ఆడుకున్నా సార్ అని చెప్పొచ్చు. మరి ఇంకెలా చేయొచ్చు లెక్క? పోనీ ఇంటికి వచ్చిన తర్వాత గడియారం టైం 7 అవుతుంది కాబట్టి 7 నుంచి 5 తీసేస్తే 2 గంటల సార్, అంటే 2 గంటల సేపు. ఇది గడియారంలో సూచించే సమయము. ఆమె ఎంతసేపు ఆడుకున్నది అనేది మనం ఎన్ని గంటలు లేదా ఎన్ని నిమిషాల పాటు ఆడుకున్నదని చెప్పాలి. మరి ఇది తీసివేయడం ద్వారా కూడా చేయొచ్చు, తర్వాత కలుపుతూ పోవడం ద్వారా కూడా చేయొచ్చు. 5:15 తర్వాత 6 గంటలు కావాలంటే ఇంకా 45 నిమిషాలు కావాలి. 7 గంటలు కావాలంటే ఇంకా గంట, అంటే 1 గంట 45 నిమిషాలు, 1 గంట 40 నిమిషాలు, మళ్ళీ 30 నిమిషాలు కలుపుతుంది. ఇలా చేయొచ్చు. కానీ డైరెక్ట్ గా మనం తీసివేయచ్చు కూడా. మనము నేను 10 గంటలకు క్లాస్ స్టార్ట్ చేసిన 11 గంటలకు క్లాస్ కంప్లీట్ అయింది. ఎంతసేపు చెప్పిన నేనంటే 11 నుంచి 10 తీసేస్తే ఎంత? 1 గంట, అంటే 1 గంట సేపు చెప్పిన. మనం ఎంతసేపు అనేది గంటలో నిమిషాలలో రాయాలి. గడియారంలో టైం ఎంత అవుతున్నప్పుడు మనం ఇట్లా రాయాలి. ఓకేనా? నేనేం చెప్పిన, ఆమె ఎప్పుడైతే తిరిగి వస్తుందో ఆ సమయం నుంచి ఈ సమయాన్ని తీసేయాలి. ఓకే రైట్. ఆడుకోవడానికి వెళ్ళింది. స్నేహితురాలు ఇంటికి వెళ్ళినప్పుడు సమయం ఎంత? 5:15. ఓకే డైరెక్ట్ రాద్దాం. 5:15. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సమయం 7:30. ఏం చేయాలి మనము? తీసివేయాలి. తీసివేయాలంటే ఎప్పుడైతే తిరిగి వచ్చిందో ఆ సమయం నుంచి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఉన్న సమయాన్ని తీసేయాలి. ఇక్కడ చూడండి తీసివేత ఎలా చేయాలి. ఇప్పుడు తీసిన తర్వాత ఏం తెలుసు మనకు? ఎంతసేపు ఆడుకున్నా తెలుస్తుంది. 0 నుంచి 5 పోతే పోదు. 0 నుంచి 5 పోదు కాబట్టి మనం ఏం చేస్తాం? 10 స్థానం తెచ్చుకుంటున్నాం. 10 వస్తుంది ఇక్కడ. ఓకే 10 నుంచి 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 2. 2 నుంచి 1 పోతే 1. ఇక్కడ 7 నుంచి గంటలు, ఇవేమో గంటలు, ఇవేమో నిమిషాలు. 7 నుంచి 5 పోతే 2. మరి ఇది ఏంటిది? గడియారంలో సూచించిన సమయం కాదు. 2:15 పాటు ఆడుకున్నది. 2:15 ఆడుకున్నది. ఇది గడియారంలో సూచించే సమయం కాదు. మీకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది. సార్ 12 తర్వాత 1 ఉంటుంది కదా, 1 నుంచి 12 ఎలా తీయడం అని ఉంటుంది. 1 నుంచి 12 ఎలా తీయాలంటే 13 గంటలు వేసుకొని తీయచ్చు. ఓకేనా రైట్. అది తర్వాత వస్తుంది. ఇంకో డౌట్ వస్తుంది ఇక్కడ మీకు. ఏ డౌట్ వస్తుంది అంటే, సార్ ఇలా ఉంది టైం 7:15 పోయింది వచ్చింది. ఫస్ట్ పోయేటప్పుడు 5:30 పోయింది, 7:15 ఇంటికి వచ్చింది. అప్పుడు ఎట్లా తీసేస్తారు సార్? రైట్. ఇది ఇక్కడ ఒక లెక్క చేద్దాం. ఇది కాదు మనకు కావాల్సింది ఇది. ఈ లెక్క సంబంధించి ఇది. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ డౌట్ ఎక్కడ వస్తుంది అంటే 5 నుంచి 0 తీసేస్తే 5 ఓకే. మరి 1 నుంచి 3 తీసేయలేదు. మరి గంటల నుంచి ఇక్కడ 10 తెచ్చుకుంటే 11 గంటలు అవుతుంది. మరి గంటల నుంచి 10 అప్పు తెచ్చుకుంటే ఇక్కడ 10 రావాలనా? రావాలి. ఎందుకు రావాలంటే 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి ఇక్కడ 60 అంటే 6 10. ఇక్కడ ఏం రావాలి? గంటల నుంచి మనము నిమిషాలకు అప్పు తెచ్చుకున్నప్పుడు ఈ సందర్భంలో మాత్రము 10 రాదు. ఎంత వస్తుందంటే 6 వస్తారు. ఎంత? ఎందుకు? 60 నిమిషాలు కాబట్టి 1 గంట రేటు తెచ్చుకున్నాం. అప్పుడు ఇది నిమిషాలు కదా, 60 నిమిషాలు. 6 0 అంటే 60 అన్నట్టు. కాబట్టి మనం అప్పు తెచ్చుకున్నప్పుడు ఎంత అవుతుంది?
6 ప్లస్ 1 7. 7 నుంచి 3 పోతే ఎంత 4. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 6 గంటల నుంచి గంట తీసేయాలి. 6 నుంచి 5 పోతే 1. అంటే 5 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు ఎంత సమయం అంటే 1 గంట 45 నిమిషాలు. ఓకేనా? ఇది మిగిలిన అభ్యాసాల లెక్కలన్నీ మీరు ఇంటికాడే చేయండి. డౌట్ వస్తే మీ ఇంట్లో అడగండి, నాకు ఫోన్ చేసి కూడా అడగచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ 4వ తరగతి గణితంతో